హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట 8:30 మధ్యలో అవుతుంది. ఈరోజు సిమెంట్ పనికి వచ్చానమాట. ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి మేస్త్రి కొడుకు. హాయ్ చెప్పు. ఇంకా మా కేటగిరీ మా ఫ్రెండ్స్ మాట వీళ్ళందరూ. ఇంకా ఈరోజు దుబార్ చేస్తున్నాం అవుట్ సైడ్ రాజకుమారి ఇంటి దగ్గర. ఇంకా పిల్లలు చూసుకుంటూ ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ వంట చేసుకుంటుంది, సాంబార్ ఏదో. ఇంకా ఉదయాన్నే చేనుకి వెళ్ళి చేలో నీళ్ళు పెట్టి ఇంక ఇలాగ వచ్చానమాట. హాయ్ చెప్పన్నా, ఏం పేరు? యాకోబా. నీ పేరన్నా? టోపీ అవినాషా. నీ పేరు బ్రో? మరీ బాబా. ఇంకొక అతను ఉన్నాడు మా ఫ్రెండ్, చూడండి అదిగోండి పరంజా కడుతుండు. నీ పేరు ఏం పేరన్నా? నాగూర్. ఇంకా ఇటు ఎదర పారిగోడ అయితే ఎలివేషన్ చేసాము. ఇంకా ఎలివేషన్ చేసింది ఈరోజు దుబారు చేయబోతున్నాం అన్నమాట. ఇంక ఇదంతా దుబారు చేయాలి, తర్వాత ఫ్లోరింగ్ ఇవన్నీ లాగాలి. పని 90% అయిపోవచ్చిందిగా. ఇంకొక 10 రోజులు అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇక ఆ బిల్డింగ్ కూడా చేసాము, మీకు గుర్తుందో లేదో, ఒక రోజు వీడియో తీసా కదా అక్కడ. ఇంకా అది పూర్తిగా అయిపోయింది. ఈరోజు ఇది ఒక వారం ఆగి చేలో మందు చల్లాలి, 3వ కోట అలా జరుగుతుందన్నమాట. సరే, ఈ దుబారా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా ఆ డబ్బాలు కలిపేది ఏంటంటే దుబారా అండి. ఇంకా మెత్తడి ఇసుకను సిమెంట్, అంటే 70% సిమెంట్ ఉండేది, 30% ఏమో ఇసుకునిద్ది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా దుబారు ఫినిషింగ్ చేయాలి. మీకు ఇలా ఉంటుంది. సిమెంట్ పని చేసే వాళ్ళకి తెలుసు, సిమెంట్ పని చేయని వాళ్ళకి మాత్రం ఇంకా చూస్తున్నాను అనమాట. ఇలా కలుపుకొని ఈ గోడలు మొత్తం కొట్టేయడం. లాంగ్ సింగిల్ సాన్ చేశారనుకుంటా, ఇది చేయాలా. ఇంక ఎదర పట్టీలు మాత్రం దుబారు చేయాలి. రేపు ఎల్లుండి వచ్చిద్ది వీడియో, చూడండి. అవినాష్ వీడియో వచ్చి ఏమి నానేడి పరిచయం చేద్దాం. మా పెద్ద మేతురు ఉన్నాడు, వచ్చి నాకు చూపిస్తాలే. అన్నీ 24 గంటలు గుట్కలు నవ్వుతాడు ఉంటాం అనుకుంటా. పళ్ళు మాత్రం ఫినిషింగ్ వచ్చినాయి. సరేనా, మరి రాజకుమారి ఇంటికాడ చేసే పనులు చూపిస్తూ ఉంటుంది, చూడండి. ఇంకా నేను ఒక్కటే నా కేటగిరీకే చూపిస్తే ఏం బాగుంటుంది. ఇద్దరు భార్య భర్తలు, భార్య ఇంటికాడ అలా పని చేసుకునేది, నేను అలాగా ఇక్కడ పని చేసుకుంటాను. అసలు మా జీవితం ఏంటి, పిల్లలను గడుపుకుంటూ రాజకుమారి అలాగ ఉంటుంది. నేను ఉదయం సాయంత్రం దాకా పని చేసుకొని ఎంత డబ్బులు తీసుకుని పోతున్నాను, ప్రతిదీ వివరంగా తెలిసేది కదా మా లైఫ్ స్టైల్ అనేది. సరేనా, చెప్పడం మర్చిపోయాను. ఈ తెల్ల బిల్డింగ్ కనబడి చూసారా, ఇది మొత్తం మేము కూడా కాంట్రాక్ట్ పని చేస్తాము. అంటే ఒప్పుకున్న పరిస్థితుల్లో ఇంకా పొలం పని చేస్తా. ఇప్పుడు తక్కువ పనులు చెప్పటం, అంటే చేయడం కూడా తక్కువే. ఇంకా అందుకని చెప్పేసి కూలికి వచ్చాను. ఈ తెల్ల బిల్డింగ్ కనపడుతుంది చూసారా, ఇదిగోండి. ఈ బిల్డింగ్ చేసింది మొత్తం మనమే వర్క్. ఇగో అక్కడ నుండి మొదలు పెట్టుకొని ఈ మొత్తం మనమే చేసింది. నాకు మేము చేయడానికి 2 నెలలు పట్టింది. ఇంకా ప్రతిదీ ప్లాస్టింగ్ చేసామాట. లోన్ ఇంకా చాలా బాగుండిద్ది. ఆ బండ్లు వేసింది మేమే, ఫ్లోరింగ్ పైన ఫ్లోరింగ్ మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ అందరం కలిసి చేసాము ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా. ఇలాంటి బిల్డింగ్ ఇంకా లోన్ పక్క కూడా 5-6 చేసాము. ఓకే, ఇంకా అదండి పరిస్థితి. మా జోడా మేస్త్రి వస్తారో చూపిస్తాను అప్పుడు మీకు. పని మొదలు పెడదాం మరి. ఓకేనండి, ఇంకా మా జోడా మేస్త్రి కూడా వచ్చాడు, మా పెద్ద మేస్త్రి. ఇప్పుడు దాకా ఎలివేషన్ చూపించే చూసావా, మొత్తం ఈయనే ఇంకా రూపం దిద్దింది. చాలా బాగా చేశాడు. హాయ్ చెప్పు. హాయ్. ఏం పేరు? మోజేస్ కార్మంచి బ్యాచ్ అంతా. సరేనా, ఇంకా త్వరగా మొదలు పెడదాం మన పని. దుబారా చేయడం మొత్తం. టీషర్ట్లు ఏముందిలే, పార్టీలతో అలాంటిది ఏం లేదండి, ఉద్దేశించింది కాదు. మామూలుగా మనం ఎంటర్టైన్మెంట్గా వీడియో చూడడమే.
ఓకేనండి, ఇంకా పై వరకు అది మొత్తం పని మొత్తం అయిపోయింది. ఇంకా కష్టపడతామని చెప్పేసి మా మేస్త్రి లేదు, చిన్న పార్టీ పెడుతున్నాడు. పార్టీ అంటే థమ్సప్ పార్టీ అండి. అదిగో మా మేస్త్రి చెబుతారులే థమ్సప్ విని. మేస్త్రి హాయ్ అంటే చెప్పు చెల్లికల్లి. సరేనండి, ఇంకా పూర్తిగా దుబారా అయితే అయిపోయింది. ఈ కింద సైడే ఉంది, ఈ కొంచెం చేస్తే ఇంకా అయిపోయినట్టు ఈ రోజుకి. రా దావుంది, కిందకి రాని, కిందకి రా. తక్కువ అతనాడు దీంట్లో నైట్ చేస్తే కానీ నీకు కిక్ వచ్చింది కదా. వేసుకోక గొట్కాలు వేసుకోక పళ్ళు చూపిస్తాయి. మరి ఆ పళ్ళు పెట్టేయండి. గుట్కాలు వేసి మందు తాగి అలాగ అవుతున్నాయండి. మీరు కూడా ట్రై చేయకండి అసలు అలాగా. చెప్పు మందు అవుద్దండి, గుట్కాలు వేద్దండి, పళ్ళు చూడండి అట్టేయనియో. అయిపోయినాయి బాబా, నీళ్ళు కూడా పోయిన పెట్టేసాను. ఆహా సరే మరి దా కూర్చో, కాసేపు నా నీళ్ళు దొరత పోసుకుందా. పొద్దుగూకేసింది అప్పుడే. అబ్బో ఏది వాళ్ళ డాడీ వచ్చలేదు, నా ఎట్టపోతుందో. సాస్ బాబు ఏం భోజనం చేస్తుంది. ఎట్టంత పప్ప బాగుందా? చూసారులే ఇద్దరిని. బావా సరే బావా, సరే పోయి కప్పుకుని రా, నీళ్ళు కాగి పోసుకుందు. నేనైతే దొండకాయలు కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా గ్యాస్ అయిపోయింది. బావ కూడా గ్యాస్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసాడంట. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చిద్దని చెప్పాడు. అన్నం కూడా పైన పెట్టేసాను. అన్నం అయితే పొంగి వచ్చింది. రైస్ ఉడికిన తర్వాత ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తానండి. సరేనా, ముందైతే దొండకాయలు కట్ చేసి అన్నం నీరు దిగేలోపు అయితే ఇంకా గారెలు తీసుకొచ్చారు కదా, గారెలు కూడా తినేస్తాను. సరేనండి, బావ అయితే గారెలు తీసుకొచ్చాడు కదా, గారెలు అయితే తినేద్దాం. పిల్లలకు కూడా పెట్టేసి. ఇదిగోండి గారెలు అయితే చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి, ఇదిగో సాస్ని అయితే కట్ చేస్తానండి. నేను కూడా గారెలు తినేస్తాను. తినేసిన తర్వాత కర్రీ తాలింపేస్తాను. తర్వాత బావ అయితే చిన్న పని మీద అటు వెళ్ళాడు కదా, ఇంకా రాలేదు. ఈ దొండకాయ ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళు కూడా కాగబెట్టేసాను. పిల్లలకి స్నానం చేసి భోజనం పెట్టేసి పడుకోబెట్టి పని అయిపోయింది. కూడా కాగిపోయినాయి. ఇంక ఇవైతే ఒక పక్క ఫ్రై అవుతుండిద్ది. పిల్లలకై స్నానం చేపిస్తాను.